హలో హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను పూరి వెళ్తున్నా. సో ఎక్కడి నుంచి వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా అనేది ఫుల్ వీడియో చేసిన. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి పూరికి వెళ్తున్నా. సో హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఇది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. పూరి నుంచి పూరి వెళ్తున్నా. రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కిన. సో ఈ ట్రైన్ ఏంటంటే విజయవాడకే బుక్ చేసుకున్నా. మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నా. సో వైజాగ్ నుంచి పూరికి మనకేంటంటే, కానీ నేను మన కాకినాడ దగ్గర ట్రైన్ దిగేసిన. నాకెందుకో నచ్చలేదు. ట్రైన్ దిగేసి మన కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళిన. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్. ఇది. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ బుక్ చేసుకొని పూరికి వెళ్తున్నాం. సో కమింగ్ టు పూరి. సో పూరి రైల్వే స్టేషన్ ఇది రైల్వే స్టేషన్. ఓకే, అవుట్ సైడ్ రైల్వే స్టేషన్ పూరి అవుట్ సైడ్. ఇక్కడ చాలా బాగుంటుంది. కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఇది. పూరి మటుకు మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ స్వీటు, ఆ పూరి మస్తు ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, టెంపుల్ దగ్గరికి బై వాక్ అయినా చేసుకోవచ్చు, 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దిగిన వ్యూ చూడండి, ఇక్కడ మస్తు ఉంటుంది వ్యూ వచ్చేసి. చూడండి ఎంత బాగుందో, చాలా 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 బాగుంటుంది. సో ఈ రోడ్లోనే మన పూరి రథయాత్ర కూడా జరిగేది, ఈ రోడ్లోనే. సో నేనేంటంటే రథయాత్రకి కొంచెం ఒక 2 months బ్యాక్ వెళ్ళిన. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా ఓన్లీ ఫ్రెష్ అవటానికే కాబట్టి రూమ్ తీసుకున్నా. 200 అయితే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన. సో రూమ్ కూడా కొంచెం 2 hours అంటే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన. ఈ పూరి టెంపుల్ కానీ పీస్ ఆఫ్ మైండ్, చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళవలసిన టెంపుల్ ఏదైనా ఉంటే అది పూరి. చాలా అంటే చాలా చాలా పెద్దది.